మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 77వ జయంతి శుభాకాంక్షలు. ఆయన లేకపోయినా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవ అటువంటివి. ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానీ, ఈ 3 జాలు ఆయనకు పేదల మీద ఉన్నటువంటి ప్రేమ. సో స్టిల్ ఈనాటికి కూడా ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన దగ్గర నుంచి లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకుంటారు. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఎంతోమంది విద్యార్థులు అసలు వాళ్ళ జీవితాలు ధన్యమైపోయాయి. విదేశాల్లో చదువుకుంటున్నారు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈనాడు వైసీపీకి సపోర్ట్ చేయడానికి గల కారణం ఎవరైనా అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వైసీపీకి? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి లబ్ధిని వాళ్ళు పొందారు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఈనాడు వైసీపీకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారంటే ఏదో ఏమంటారు కులపిచ్చితో కాదు, ఆ ఫ్యామిలీ నుంచి లబ్ధి పొందారు కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఎవరైనా సరే, అది ఈవెన్ నేనైనా సరే, నేను ఫీజు రీయింబర్స్మెంట్లో బీటెక్ చేశాను. ఆ కృతజ్ఞతా భావం నాకుంది. మేలు చేసిన వాళ్ళని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అదేవిధంగా ఇంకా ఆరోగ్యశ్రీ గురించి దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు అది నిజంగానే అది గొప్ప వండర్ఫుల్ అసలు ఆరోగ్యశ్రీ. అఫ్కోర్స్ ఇప్పుడైతే దాన్ని నిర్వీర్యం చేస్తారనుకోండి. నాకు పాలిటిక్స్ మీద నాలెడ్జ్ లేదండి, నాకు తెలీదు. కానీ ఒక చిన్న విషయం చెప్తాను. నా సొంత ఊరు కడప. నేను కడప నుంచి, నాకు అప్పుడు 8 years, 2009లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. ఆ 2 days నాకు అది స్ట్రాంగ్గా గుర్తుండిపోయింది. ఆ 2 days కడప మొత్తం డెడ్. అంటే ఆయన ఎంత అభిమానిస్తారంటే ఆ న్యూస్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. చాలామంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు ఆయన చనిపోయిన వెంటనే. ఆరోగ్యశ్రీ దానివల్ల ఎంత మందికి మంచి జరిగిందంటే, ఆయన అంటే నాకు చాలా అభిమానం, ఆయన అంటే చాలా ఇష్టం రాజశేఖర్ రెడ్డి గారు అంటే. ఇంకా మిగిలిన వాటి గురించి నేను మాట్లాడను, నాకు తెలియదు.